పూరా లోకల్. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారు అనుమతులు ఇచ్చిండ్రు. దీని వెనకాల పెద్ద వ్యవహారం నడిచింది, కుంభకోణం నడిచింది. కాబట్టి ఈ ఆదిత్య వింటేజ్ అనేటువంటి కన్స్ట్రక్షన్స్ని ఆపేస్తున్నామని చెప్పి శ్రీ ఆదిత్య వింటేజ్ ప్రాజెక్టుని మేము నిర్మాణం నిలిపేస్తా ఉన్నామని పోలీసు వాళ్ళతోటి అది ఛార్జ్షీట్ గిట్ అన్ని వేయించినారు కోర్టులో. విషయం ప్రస్తుతం రాజేంద్ర నగర్ కోర్టులో పోలీస్ కేసు, క్రిమినల్ కేసు, హెచ్ఎండిఏలో లేదా బఫర్ జోన్లో ఎఫ్టీఎల్లో కన్స్ట్రక్షన్ జరుగుతుందని చెప్పి ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఇంకా దారుణం ఏంటంటే రింగ్ రోడ్డు నార్సింగ్ ఎగ్జిట్ దగ్గర అటువైపు ఇటువైపు అన్ని సర్వీస్ రోడ్లు ఉంటాయి. కానీ ఈ సంస్థ చేపట్టినటువంటి నిర్మాణాలను చూస్తే మిమ్మల్ని అందరినీ ఫిజికల్గా రమ్మని కూడా పండుగ తెల్లారు రమ్మని ఆహ్వానిస్తా ఉన్నా. ఒకసారి చూద్దాం. మనం అంతటా సర్వీస్ రోడ్లు ఉంటాయి, కానీ ఈ ప్రాజెక్టు కడుతుంటే సర్వీస్ రోడే కట్టలేదు. సర్వీస్ రోడ్ తీసేసినారు. ఇక్కడ సర్వీస్ రోడ్ తీసేసి మరీ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఎన్నో పల్లెటూరులో జరుగుతలేవు ఈ నిర్మాణాలు. హ్యాపెనింగ్ సిటీ హైదరాబాద్లో హ్యాపెనింగ్ ఏరియా గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నార్సింగ్ ఏరియాలో ఒక కంపెనీ నిబంధనలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతిస్తుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాత హెచ్ఎండి అధికారులు కంప్లైంట్ ఇస్తారు. దానికి సంబంధించి 1006/2023 నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక, రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక ఆ నిర్మాణాన్ని ఆపేస్తారు. ఇవాళ మళ్ళీ నిర్మాణానికి అనుమతులు వచ్చినాయని చెప్పి మళ్ళీ నిర్మాణం కొనసాగిస్తారు. జనరల్గా బఫర్ జోన్ ఉంటే ఎక్కడ కూడా మట్టి పోయొద్దు, ఎత్తు లేపొద్దు, బఫర్ జోన్ని రక్షించాలని చెప్తా ఉంటారు. బహుశా భాగ్యనగరంలో జరుగుతున్నటువంటి ఈ అక్రమ నిర్మాణాలన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి చూపించేందుకే అనుకుంటా. గత వారం 10 రోజులుగా వరుణదేవుడు ఇష్టానుసారంగా హైదరాబాద్కి వరదల్ని తీసుకొచ్చినాడు. సర్వీస్ రోడ్ని అసలు తీసుకోకుండా సర్వీస్ రోడ్ని బంద్ చేసి హెచ్ఎండి అనుమతులు ఎట్లా ఇచ్చిందో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చెప్పాలి. నాకేం అనుమానం వస్తుందంటే అప్పుడున్న వాళ్ళు ఏం చేసి అనుమతులు ఇచ్చిరని కాంగ్రెస్ అడిగిందో ఇప్పుడు కాంగ్రెస్లో మరి ముఖ్యమంత్రి గారు నోటీసులో ఉందా, లేదా నెంబర్ 2లు నెంబర్ 3లు అనుకుంటున్నటువంటి మంత్రులు ఏమన్నా మేనేజ్ చేసినారా, ఎట్లా అనుమతి వచ్చిందని చెప్పాలి.